నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో ఈ పరీక్షల నిర్వహణపై శనివారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సుమారు 3771 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని అన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎం బాబర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారెవరైనా శిక్ష తప్పదని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రావులపాలెం మండలం గోపాలపురంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి మంత్రి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ముందుగా గ్రామాల్లోని 3 కోట్లతో సీసీ రోడ్డుకు, డ్రైనేజ్కు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన కేసులపై విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు. రోడ్లు వేసుకుంటూ వస్తారు. మీకు అందరికి ఏ ఇబ్బందులు ఉండవు. సంక్షేమం ఇస్తున్నాము, వెల్ఫేర్లన్నీ రోడ్లు వేస్తున్నాము. మీరు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కడ గొడవలు లేవు. మీరందరూ ఆలోచన చేయండి ప్రజలారా. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు మాకందరికి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఏదైతే తొలి అడుగులో దాంట్లో ఆ రోజు 3000 రూపాయలు 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే ఈ యొక్క 1వ తారీఖు ఉదయమే సచివాల సిబ్బందితో ఏ కమిషన్లు లేకుండా ఆ అవ్వా తాతలకు వితంతువులకు అందరికీ కూడా 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3000ను 4000 చేస్తే ఒకేసారి ఇస్తా ఉన్నాము. గతంలో 3000 కలిపి 3 ఒక నెలది బోనస్ కలిపి 4000 3000 కలిపి కూడా 7000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, గుర్తుకు పట్టాభి రామారావు, నాయకుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసిన మద్యం దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జరిగేలా అధికారులు దృష్టి పెట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బెల్ట్ షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా ఎక్సైజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మద్యం దుకాణదారులు సమయపాలన పాటించాలని చెప్పారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం శనివారం భక్తజనంతో పోటెత్తింది. 7 వారాల నోము ఆశ్రయించే భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులకు శ్రీవారు దివ్య మనోహరంగా దర్శనమిచ్చారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, తొలి హారతితో ప్రారంభమైన రద్దీ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, బెంగళూరు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. 80,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 15,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం చక్రధరరావు, సూపరింటెండెంట్ పులపర్తి రాంబాబు, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాటు చేసిన డెస్కులలో హ్యాండ్ బ్యాగులు చక్కగా షాపింగ్ రెడీ ఉన్నారు కూడా.
గన్నవరం మండలంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో 2,50,000 వ్యయంతో నిర్మించిన ఆధునిక భోజనశాలను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే ఆసుపత్రికి అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం ప్రతిపాదనలు పంపించాలని, వాటికి తగిన నిధులను సిఎస్ఆర్ ద్వారా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే ఈ హాస్పిటల్లో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది. దయచేసి ఉద్యోగస్తులారా మీరు గమనించండి, మనం సర్వీస్ చేస్తే ప్రజలందరూ మనల్ని మెచ్చుకుంటారు, అది మంచి పేరు కూడా వస్తుంది. అంచేత మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నర్సులు అయితే మీ డ్యూటీ విషయంలో మీరు మదర్ తెరీసాని గుర్తు చేసుకోండి. ఆవిడ్ని గుర్తు చేసుకుంటే మీరు సర్వీస్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ దగ్గర వచ్చినటువంటి పేషెంట్లు కూడా చాలా సంతోషంగా తిరిగి వెళ్తారని ఈ సందర్భంగా మీకు ఒక మనవి. అయితే ఈ హాస్పిటల్ హెడ్ సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి నా చిన్న సలహా, ఇంతకుముందు మన అనుభవంలో చెప్పారు, మంత్లో కనీసం ఒక్కసారైనా సరే 2 hours అయినా సరే మీరు ఖాళీ చేసుకుని మీ స్టాఫ్కి మోటివేషన్ క్లాస్ చెప్తే మంచిది. ఎందుకంటే డ్యూటీ ఒత్తిడిలో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా మీరు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఏపీ ఆప్కాట్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గడప గడపకు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులు పట్టి అభినందించారు. అలాగే కూటమి ఏడాది పాలన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అన్ని అందుతున్నాయా లేదా అని కనుక్కున్నామన్నారు. డబ్బులు అడుగుతున్న రేట్ ఎవరు గ్యాస్ డబ్బులు ఉన్నాయి, మంచి ఇబ్బంది ఉంటాను బాబు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి చంటి, స్థానిక మండల పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మరింత మెరుగైన వార్తలను త్వరితగతిన అందించాలని రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జర్నలిస్టుకు సూచించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏలూరు ప్రైవేట్ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన సోషల్ మీడియా యుగంలో మీడియా విశ్వసనీయత అనే సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా వల్ల దుష్పరిణామాలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియా రంగానికి పోటీ కాదని స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టులు ఒక వార్త ప్రజల్లోకి చేరవేసే ముందు వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఇంకా రిఫైన్ అవుతున్నారు. మీడియా ఛానల్స్ అంటే సోషల్ మీడియా రంగంలో కూడా దూసుకుపోతూ, అంటే పాతకాలంలో ఓన్లీ పేపర్ ప్రింటింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు న్యూస్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద న్యూస్ సంస్థలు కూడా వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుకుంటూ రిలయబిలిటీని మెయింటైన్ చేస్తూ వాళ్ళ క్రెడిబిలిటీని, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కాపాడడానికి ట్రై చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంలో మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండి ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఎవరు చేసినా కూడా సోషల్ మీడియాలో ఏటువంటి ప్రాబ్లం లేదని నా ఉద్దేశం. మీడియా విశ్వసనీయత అంటే ఆ బ్రాండ్ నేమ్ ఎవరైతే రాస్తున్నారో ఏంటి అనేది ప్రజలే జడ్జ్ చేసి దాన్ని ఆ వార్తని స్వీకరిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. ఈ సోషల్ మీడియా ప్రభావము మీడియా మీద ఎలా ఉందో ఈ వ్యక్తిగత రిలేషన్స్ మీద, పిల్లల మీద
చాలా ఎక్కువగా నాకు కనిపిస్తా ఉంది. ఈ మధ్య చాలా నేరాలు చిన్నపిల్లలందరూ కూడా. ఈ కార్యక్రమంలో సి రాఘవాచారి, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మాణిక్యరావు, జిల్లా మాజీ అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు. భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ఉండి నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింతగా అభివృద్ధి చేస్తా. పాలకోడేరులో హామీ ఇచ్చిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కార్గిల్ విజయోత్సవాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకున్న తనకు న్యాయవాదులు. అమరవీరులకు నివాళులు. తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి తోడ్పాటుతో దువ్వ సొసైటీకి వన్నె తెస్తా. పదవీ బాధ్యతలు చేపట్టి హామీ ఇచ్చిన సొసైటీ అధ్యక్షులు చిక్కాల. రైతుల భూములు ఆన్లైన్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి. పుల్లాయిగూడెం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను ఆదేశించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. కాళ్ల మండలం పాతర్లమెరక గ్రామంలో దాతలిచ్చిన 42 లక్షలతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ఆనందించిన గ్రామ ప్రజలు. ఈ నెల 27 నుంచి డిపార్ట్మెంట్ పరీక్షల కోసం ఏర్పాట్లు సిద్ధం. రాజమండ్రి కలెక్టరేట్ సభలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారెవరికైనా శిక్ష తప్పదు. రావులపాలెం మండలం గోపాలపురంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి. వెంట ఉన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలకు మాత్రమే విక్రయాల అనుమతి. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 7 వారాల నోములతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. వేకువజాము నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన రద్దీ. గణపవరంలో ఇంటింటా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలను పరిచయం చేసిన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు. విశ్వసనీయతతోనే మీడియాకు గౌరవం. ఏలూరులో ఉద్బోధించిన ఐజీ అశోక్ కుమార్. నిలబెట్టుకోవాలని జర్నలిస్టులకు హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.